పిల్లల జుట్టు పెరుగుదల తలపై ఉపరితలంపై జరిగే మార్పులపై కాకుండా వారి శరీరంలో ఉండే హార్మోన్లు జన్యుపరమైన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. జుట్టును కత్తిరించడం లేదా గుండు చేయించడం వల్ల జుట్టు సాంద్రత పెరగదు. తల్లిదండ్రులు తరచుగా గుండు చేయించడం వల్ల జుట్టు గట్టి అవుతుందని భావిస్తారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం జుట్టు సహజంగా ఎలా పెరుగుతుందో అది పూర్తిగా జన్యుపరమైన అంశాలపై ఆధారపడిన విషయం. పిల్లలు జన్మించినప్పుడు వారి తలపై ఉండే జుట్టు మృదువుగా బలహీనంగా ఉంటుంది. ఇది వెల్లస్ హెయిర్ అని పిలువబడుతుంది. ఈ జుట్టు సమయానుసారంగా సహజంగా రాలిపోతూ కొత్త జుట్టు పెరుగుతుంది. ఇది మందంగా మారే ప్రక్రియ హార్మోన్ల మార్పులు వయసుతో పాటు సహజంగా జరుగుతుంది. అయితే తల గుండు చేయించడం వల్ల ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందనే తప్పుడు నమ్మకం నెలకొని ఉంది. పిల్లల తలకు గుండు చేయించడం శాస్త్రీయ కారణాల కంటే సంప్రదాయ కారణాలతో ఎక్కువ ముడిపడి ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఇది పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. కానీ శాస్త్రపరంగా చూస్తే జుట్టు మందంగా మారడానికి గుండు చేయడం అవసరం కాదు. బిడ్డకు 6 నెలల నుంచి 12 నెలల వయసులో సహజంగానే కొత్త జుట్టు పెరుగుతుంది. కొన్ని పిల్లల్లో 1 నుంచి 1.5 సంవత్సరాల తర్వాత జుట్టు సాంద్రత పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత, సరైన పోషకాహారం తీసుకోవడం ముఖ్యమైనవి. తలకు సరైన నూనె మర్దన చేయడం, తగిన శుభ్రత పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే గుండు చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.